ఎంత? ముందే అనుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు బేరాలేంటి? ఓకే. కార్లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? తెలీదు మేడం, అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. పోనీ ఫోటో చూసి గుర్తుపడతారా? గుర్తుపడతాను మేడం. చూడండి. ఇతనే మేడం. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం. మేడం, అనుమానం ఉంటే చెప్పమన్నారు కదా. చెప్పు. ఆ రోజు పోలీసులు వచ్చే ముందే ఒక వ్యక్తి బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వచ్చి ఏం జరిగిందని ఎంక్వైరీ చేశాడు. అందులో నీకొచ్చిన అనుమానం ఏంటి? అతను మా ఏరియా వ్యక్తి కాదు. పైగా ఆ రోడ్లో వెళ్ళేవాడైతే మామూలుగా ఆగి స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ అతను పోలీసులు చూసి వెనక్కి వెళ్ళాడు. హలో బ్రదర్, ఎంతమంది ఉన్నారు? ఏం జరిగింది? ఈ ఇంట్లో సంజయ్ గారు చనిపోయారు. ఓ అవునా? ఎలా? సూసైడ్ చేసుకున్నారు. ఎందుకై ఉంటుంది? తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు. చూసిర్రా మేడం, మనం ఇచ్చిన ట్రైనింగ్ ఎట్లా చెప్పిర్రు? టక్ బరాబర్ చెప్పిర్రు. గది సీన్ గాడంటే. ఇక నెక్స్ట్ ఏంది మేడం? మిస్టర్ అనిల్ ని అరెస్ట్ చేయడం. ఇగో సాయంత్రం 5 గంటలకి గా బిర్యానీ సెంటర్ కడ కలుస్తా. ఉంటా. అగో ఏమ్రా తమ్మి, ఇందాక సంది గట్ల చూస్తున్నావు, ఏం సంగతి? హీరో లెక్క కొడుతున్నాలే. అవునన్నా, పక్కా హీరో కావాల్సిన వాడివి పోలీస్ అయ్యావు. అవుమలా ఏదో తప్పక పోలీస్ కోలు చేస్తున్నా గానీ నాకు మాత్రం హీరో కావాలనుందిరా భయ్. ఈ ఇప్పటి సంది తెలుగు హీరోగా ట్రై చేస్తా. ఏమంటావు? నీకు ఇంకో విషయం ఎరకనా? ఏంటన్నా? మన కిరణ్ మేడం కి మనం అంటే జర పర్సనల్. అవునా అన్నా? నువ్వు లక్కీ అన్నా. నన్ను కూడా స్పెషల్ గా చూడాలంటే ఏం చెయ్యాలన్నా? చాయ్ రోజుకి 5-6 సార్లు తెస్తే సరిపోద్దా? సీను. చల్ మేడం, గుడ్ మార్నింగ్. హలో మేడం. సంధ్య మీకు ఎప్పటి నుంచి తెలుసు? కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి తెలుసు. అంటే దాదాపు 7 ఏళ్ల నుంచి పరిచయం. తనతో మీ ఇంటిమేసి ఎలా ఉండేది? మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. కాలేజ్ అయిపోయాక మేమిద్దరం కలిసే తిరిగేవాళ్ళం. ఒక స్నేహితురాలుగా సంధ్య మీద మీ అభిప్రాయం? తను చాలా వింత మనస్తత్వం కలిగిన అమ్మాయి. ఎవరితోని ఏది అంత త్వరగా షేర్ చేసుకోదు. కాలేజ్ లో ఉండగా లవ్ అఫేర్స్ ఏమైనా? తను నాతో డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పలేదు. కానీ తను ఒక అబ్బాయితో ఉండటం నేను 2 సార్లు చూశాను. ఒకసారి షాపింగ్ మాల్లో, రెండోసారి కాఫీ షాప్ లో. వాళ్ళిద్దరు చనువు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు లవర్స్ అని అర్థమవుతుంది. కానీ తనతో అక్కడ మాట్లాడటానికి నాకు అవకాశమే కలగలేదు. మళ్ళీ కలిసినప్పుడు అడిగాను. తను మంచివాడు, జస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ఎందుకో నాకైతే అలా అనిపించలేదు. అతని పేరేంటో తెలుసా మీకు? తెలీదు మేడం. అంటే సంధ్య తన పెళ్లికి మిమ్మల్ని పిలవలేదా? లేదు, అంతకుముందే నేను స్టేట్స్కి వచ్చేసాను. అంటే సంధ్య భర్త రాజేశ్వరరావుని మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? లేదు మేడం. ఓకే, మీరు చూసిన వ్యక్తి ఫోటో చూస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతాను మేడం. ఓకే, నేను కొన్ని ఫొటోస్ని సెండ్ చేస్తాను. ఆ ఫొటోస్లో మీరు చూసిన వ్యక్తి గాని ఉంటే ఆ ఫోటోని నాకు ఫార్వర్డ్ చేయండి. మరి వాటిలో లేదంటే? సింపుల్, డోంట్ రిప్లై. ఓకే? ఓకే మేడం. మనం వెయిట్ చేస్తున్న బ్రిలియంట్ కిల్లర్ని చూడబోతున్నాం ఇప్పుడు. మేడం, గీడు గా ఎంపీ పిఏ తమ్ముడు కదా?
గీడు సంధ్య లవరా? బ్రిలియంట్ కిల్లర్ అని చెప్పా కదా సీను, మనకి ఈ మాత్రం షాకింగ్ గానే ఉంటుంది. అయినా అప్పుడు గీడు చెప్పినాయని నిజాలే అని చెప్పి మన ఎంక్వైరీలో తేలినాయి కదా. అవును, అప్పుడు వాడు చెప్పింది నిజమా కాదని ఎంక్వైరీ చేశాం. ఇప్పుడు అసలు నిజమేంటో ఎంక్వైరీ చేద్దాం. అమ్మా, ఏం తెలియని శుద్ధ పూసలక ఏం యాక్టింగ్ చేసిండు మేడం. మీరు కాకుండా ఇంకోళ్ళు అయితే అసలు అని పట్టుకునే ముచ్చటనే లేదు మేడం. ఇక ఏమైనా సరే మీకు సెల్యూట్ చేయాల్సిందే. ఏం రా గట్లా చూస్తారు, కొట్టుండి సెల్యూట్. మన నెక్స్ట్ స్టెప్ ఏంది మేడం? మిస్టర్ హన్ష్ ని అరెస్ట్ చేయడం. గా బట్టేబాజ్ గాడు ఏడున్నా పట్టుకొస్తా, గా అంతోని బరాబర్ టకా టక్ నిజాలు చెప్పిస్తా. చెప్పు తమ్మి, ఏం సంగతి? ఏంటి సార్, నన్నెందుకు స్టేషన్కి తీసుకొచ్చారు? అరే ఏం లేదురా భయ్, స్టేషన్లా బొక్కల్లేని బిర్యానీ పెడదామని. అర్థం కాలే గదేరా, బగరడ్డీకా గోష్. అదే బోన్లెస్ బిర్యానీ. గది సారీ, నేను నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ గిట్ట తినవు గాని చేసేటివన్నీ నాన్ వెజ్ పనులా? చెప్పురా, సంజయ్ ఎందుకు చంపినావు? నాకు తెలియదు సార్. సార్ సంతకం కోసం ఇంటికి వెళ్ళాను అంతే. గప్పటికే మటర్ జరిగిపోయింది గంతే కదా. అవును సార్, నేను భయంతో అక్కడి నుంచి వచ్చేసా. మళ్ళా సంజయ్ మేడం చచ్చిపోతే నువ్వు పరిశాన్ కాలే? బాధపడ్డా సార్. ఎంతైనా బాస్ భార్య కదా సార్, బాధపడకుండా ఎలా ఉంటా? అరే తెరి. సీను, నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు. వీడి సంగతి నేను చూసుకుంటా. మేడం, నాకు ఆ మర్డర్కి ఎలాంటి సంబంధం లేదు మేడం. అరే, సంబంధం ఉందని నేను అన్నానా? థ్యాంక్ యూ మేడం. కానీ నీకు సంబంధం ఉన్నట్టు ఎవ్వరికి అనుమానం రాకుండా ఎలా మర్డర్ చేయగలిగారా? నేను మర్డర్ చేయలేదు మేడం, నన్ను నమ్మండి. నాకు ఆ హత్యకి ఎలాంటి... రేయ్, నువ్వు చెప్పే కబుర్లు వినడానికి నిన్ను ఇక్కడ తీసుకురాలేదురా. చెప్పు, ఎలా మర్డర్ చేసావు? చెప్పకపోతే మొక్కలు ఇరగదంతా. తెలీదు తెలీదు తెలీదు. సంధ్య నువ్వు ప్రేమించావా లేదా? ఏమ్రా రే, మా ఇంటికి దొబ్బిందా? మేడం అడుగుతున్నది కదా, చక్కగా చెప్పు. సంజయ్ని ప్రేమించిన మాట నిజమే, కానీ మర్డర్ మాత్రం నేను చేయలేదు. ఇప్పుడు బరాబర్ రస్తాలకు వచ్చినవురా. లవ్ చేసిన అన్న విషయం చెప్పినవు, ఇప్పుడు నువ్వే చంపినవు అన్న నిజం చెప్పలేదనుకో, నీ ఈపు సింత పండు చేస్తారా రే. మీరు ఎంత కొట్టినా నిజం మాత్రం ఇదే వస్తుంది సార్. నేను చేయలేదు. అసలు ఆ రాత్రి నేను సిటీలో లేను. ఎక్కడికి వెళ్ళావు? విజయవాడ వెళ్ళా మేడం, నా ఫ్రెండ్ని కలవడానికి. ఇవిగోండి కావాలంటే టికెట్స్. టికెట్స్ ఎందుకు దాచుకున్నావురా? అంటే డ్రెస్ మార్చుకోలేదు మేడం, అదే డ్రెస్తో వచ్చాను. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. చూడు, నేను చెప్పే వరకు సిటీ దాటావనుకో. లేదు మేడం, మీరు ఎప్పుడు స్టేషన్కి రమ్మంటే అప్పుడు వస్తాను. వద్దులే గాని ఈ పేపర్ ఏంట్రా?